మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ కూడా తోడుగా ఉండునుగాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? ధైర్యంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని తప్పకుండా ఆశీర్వదించునుగాక. చాలా సంతోషం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట, ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఇలా చదువుకుందాం. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై యుండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందునెను. ఎంత చక్కని మాట. ప్రియులారా, ఈ ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఎలియాజరు. దేవ సహాయం అని మనం పిలుస్తాం. ఎలియాజర్ అనబడినటువంటి గొప్ప వ్యక్తి, ఒక నమ్మకమైన పనివాడు. ఎవరింట్లో? అబ్రహాము ఇంటిలో. మనందరికీ తెలుసు, అబ్రహాముకి వాగ్దాన పుత్రుడుగా ఇస్సాకు జన్మించాడు. వివాహపు వయసు వచ్చింది. ఇదే 24వ అధ్యాయాన్ని తర్వాత మీరు క్షుణ్ణంగా చదువుకోండి. అబ్రహాం అన్నాడు ఎలియాజర్ని పిలిచి, నేను ఏ ప్రాంతంలో ఉంటున్నానో ఆ కనాను స్త్రీలలో ఏ ఒక్కరు కూడా ఇస్సాకుకి భారీగా ఉండకూడదు. ఎందుకంటే మన విశ్వాసం వేరు, మన భక్తి వేరు, మనం ఆరాధించే దేవుడు వేరు. కనుక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కనాను స్త్రీలలో ఉన్నటువంటి ఎవ్వరూ కూడా ఇస్సాకుకి భారీగా మనం వివాహం చేయకూడదు. నువ్వేం చేస్తావంటే, మా బంధువుల ప్రాంతానికి వెళ్ళు, నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ ప్రాంతానికి వెళ్ళు, మెసపతోమియా ప్రాంతం. ఈ మెసపతేమియా ప్రాంతానికి నువ్వు వెళ్ళు, మా బంధువుల కుటుంబంలో నుంచి కాస్త ఒక విశ్వాస సంబంధమైనటువంటి బిడ్డను నువ్వు తీసుకొని రావాలి అని అబ్రహాము చెప్పాడు. నమ్మకమైనటువంటి పనివాడు ఎలియాజరు. దేవుడు తోడుగా ఉంటాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. ఒకవేళ ఆ అమ్మాయి రాకపోతే నా బిడ్డను అక్కడికి తీసుకువెళ్ళకూడదు, నా బిడ్డ ఇక్కడే ఉండాలి, దేవుడిచ్చిన అమ్మాయి ఇక్కడికి రావాలి. చక్కని మాటలు, చక్కని మాటలు. సరేనని ఎలియాజరు 10 ఒంటెలు తీసుకున్నాడు, కావలసిందంతా సిద్ధం చేసుకున్నాడు. వారితో పాటు చక్కని పనివారు ఈ ఒంటెల మీద ప్రయాణం చేస్తూ సహాయంగా వీరందరూ కూడా కలిసి మెసపటోమియా ప్రాంతానికి వారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ ఊరు బయట ఒక బావి. సాయంకాలం సమయం అయింది. చాలామంది స్త్రీలు నీళ్లు చేదుకోవటానికి అక్కడికి వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎలియాజరు ఆగి అక్కడ 10 ఒంటెలను కూడా మోకరింపచేసి, ఎంత చక్కని మాట, ఒంటెలను కూడా మోకరింపచేసి తాను కూడా మోకరించి ప్రార్థన చేస్తూ ప్రార్థన మీద ఆధారపడ్డాడు. ఏమని ప్రార్థన? దేవా, ఇస్సాకు కొరకు నీ చిత్తంలో ఉన్న అమ్మాయిని మాకు చూపించు. నేను ఒక సూచనగా పెట్టుకొని ఇలా అడుగుతా, అమ్మా నాకు కాసిని నీళ్లు పోయమ్మా, నాకు దాహం అవుతుందని అడుగుతా. ఆ అమ్మాయి ఏమనాలంటే, నీకే కాదు నీ ఒంటెలన్నిటికీ నీళ్లు పోస్తాను అనాలి. అప్పుడు నా యజమానుడైనటువంటి ఇస్సాకు కొరకు నువ్వు సిద్ధపరిచిన బిడ్డ ఏమేనని నేను గ్రహిస్తాను. నా యజమానుడైనటువంటి అబ్రహాము గారికి నీవు అనుగ్రహము చూపావో అన్న సంగతి నాకు అర్థమవుతుంది, ఇలా చేయాలి అని ఒక సూచన. అలాగే ప్రార్థన చేశాడు. రెబకా వచ్చింది, నీళ్ళమ్మా అని అడిగాడు. నీకే కాదు నీ ఒంటెలు కూడా పోస్తానంది. సూచన నెరవేరింది, ప్రభు మాట దొరికింది. ఈ బిడ్డను నువ్వు చూపించావు అని సంతోషంతో ధైర్యంతో ముందుకు వెళ్ళాడు. ఆ తర్వాత ఇస్సాకు రెబకా జీవితాలు చాలా చాలా దీవెనకరంగా, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చబడటం మనకు తెలుసు.
ప్రియులారా, ఈరోజు మన వాక్యంలో నుంచి మనం ధ్యానిస్తున్నటువంటి ఒక చక్కని అంశం ఏంటంటే దేవుని చిత్తం చూడటం. సాధారణంగా నువ్వు వెళ్ళి మా బంధువుల దగ్గర నుంచి, ఆ ప్రాంతం నుంచి ఇస్సాకుకు ఒక అమ్మాయిని తెమ్మన్నప్పుడు డైరెక్ట్గా పోయి అడగొచ్చుగా. సరాసరి వెళ్ళి అబ్రహాం గారి తాలూకా ఉన్న ఆ బంధువుల దగ్గర తిరుగుతూ డైరెక్ట్గా అడగొచ్చుగా. ఇట్లా సంగతి అండి, నేను ఇట్లా వచ్చాను, ఏదైనా ఒక మంచి అమ్మాయి ఉందా మీ దగ్గర, అడగొచ్చుగా. అలా అడగల. దేవుని మీద ఆధారపడ్డాడు, దైవ చిత్తాన్ని చూశాడు. ప్రభువా, నువ్వు చూపించే అమ్మాయి నాకు కావాలి అన్నాడు. అలాగే దేవుడు చూపించాడు, ఇస్సాకుకు భార్య దొరికింది. ప్రియులారా, ఈ రోజున ఒక దైవజనుడిగా, ఎందుకంటే ఈ ఉదయకాల మన్నా సమయంలో ఎక్కువ సమయం ఉండదు కదా, త్వరగా చెప్పాల్సిన అవసరత కూడా ఉంది. నేను ఒక దైవజనుడిగా మిమ్మల్ని సూటిగా అడుగుతున్న మాట, మీ జీవితంలో ఎలియాజరు గారి వలె దైవ చిత్తాన్ని మీరు చూస్తున్నారా? ఒక వివాహ విషయంలో కానీ, ఒక ఉద్యోగ విషయంలో కానీ, ఒక ఇంటి నిర్మాణ విషయంలో కానీ, నువ్వు ఉండాల్సిన స్థలం విషయంలో కానీ, నువ్వు చేయాల్సిన స్టడీ విషయంలో కానీ, నీ జీవితంలో ఏదైనా సరే, ఇది దేవుని చిత్తమేనా? నేను ఈ జాబ్ చేయటం దేవుని చిత్తమా? ఈ స్థలంలో ఉండటం దేవుని చిత్తమా? ఈ కంపెనీలో పనిచేయటం దేవుని చిత్తమా? ఇదిగో ఈ వివాహం అనేది దేవుని చిత్తమా? ఇలా మీరు ఎప్పుడైనా దేవుని చిత్తాన్ని చూసి ప్రార్థన చేసుకొని దేవుడిచ్చే ఆ సమాధానము, దేవుడిచ్చే నడిపింపు, దేవుడు దర్శనం ద్వారానో, కళ ద్వారానో, ప్రవచనం ద్వారానో, వాక్యం ద్వారానో, కొన్ని సూచనల ద్వారానో, వాక్యం చదువుతూ ఉండగా రేమా వాక్కు ద్వారానో, ఎన్ని మార్గాల గుండా దేవుడు మాట్లాడతాడో. నేను కొన్నే చెప్పాను, బోలెడని మార్గాలు ఉన్నాయి ఆయనకి మాట్లాడటానికి. వినే మనసు నీకుంటే, నువ్వు దేవుని స్వరాన్ని వింటున్నావా? దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నావా? లేదండి, ఇది నాకు బాగున్నట్టుంది, నాకు నచ్చింది, ఇది నాకు ఇష్టమైంది, వివాహం చెయ్యాలి మా అబ్బాయికి లేక మా అమ్మాయికి, అబ్బాయి చాలా బాగున్నాడు, 6 అడుగులు, చాలా అందగాడు, చాలా ఆస్తిపరుడు, లేకపోతే అమ్మాయి చాలా అందంగా ఉంది, బాగా చదువుకుంది, ఎక్కువ కట్నం తీసుకొచ్చిద్ది, ఇవేనా? ఇక ఈ పైన చూసుకొని, లేకపోతే మా బంధువుల్లో నుంచి చేసుకుంటే నేను శుభ్రంగా కలిసిపోతాం, మా ఆస్తి ఇటు బాగుండా ఉంటుంది, ఇక్కడే ఉంటుంది, ఇలాంటివేనా నీ ఆలోచన? లేకపోతే ఆ మనిషి చెప్పాడు, ఈ మనిషి చెప్పాడు అని ఆ మాట విను. మనిషి చెప్తే విను, తప్పులేదు. ఇక్కడ ఒక సంబంధం ఉందంటే మనిషి చెప్పటం ఏం పొరపాటు కాదు. అది దైవ చిత్తమో కాదో నువ్వు చూడాలి. వారు మంచి మనసుతోనే చెప్తారు, కానీ అది దైవ చిత్తమై ఉండాలిగా. ఇలా ఈ పైన ఉన్నటువంటి వాటిని, చదువుని, ఎత్తుందా ఎత్తు లేదా, అందం ఉందా అందం లేదా, డబ్బు ఉందా డబ్బు లేదా, పోనీ ఇంకేంటి పైన జాబ్ ఎంత, ఉద్యోగాలు ఎంత, అబ్బాయికి వచ్చే జీతం ఎంత, ఏమండి ఇల్లు పెద్దదా చిన్నదా, ఇవేనా మనం చూసుకోవాల్సింది? ఇయేనండి. ఇక వీటిని బట్టి మనం బాగుంది కదా అనుకుంటామా? ఏమండి, ఒక వివాహం చేసే క్రమంలో ఏదైనా కొంచెం మంచి చెడ్డలు చూసుకుంటాం కాబట్టి అలా చూడటం తప్పేం కాదు. కానీ ఇక వాటిని చూసుకొని ఇవి బాగున్నాయి కాబట్టి, లేకపోతే ఇదే దైవ చిత్తం, అంతా బాగుంది, నా బిడ్డ చాలా క్షేమంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఎవరు చెప్పారు అట్లా? బిడ్డ, చాలా పెద్ద పొరపాటు అది. నువ్వేది చేసినా సరే, నేను ఒక దైవజనుడిగా చెప్తున్నాను, నువ్వు దేవుని బిడ్డవై విశ్వాసివైతే నువ్వు దేవుని చిత్తం చేయటానికి ఉన్నావు, నేను దేవుని చిత్తం చేయటానికి ఉన్నాను. మన ఇష్టం కూడా చేసుకోవచ్చు. దేవుడికి ఆ చొరవ తీసుకోడు, ఆయన సైడ్ అయిపోతాడు, నీ ఇష్టం పో అంటాడు. మన ఇష్టం చేసుకుంటున్నా కూడా ఏదో ఒక ఉద్యోగం, ఏదో ఒక వివాహం, లేకపోతే ఎక్కడో స్థలంలో నివసించడం జరిగిపోయిద్ది. జీవిత బండి ముందుకు వెళ్తుంది, కానీ ఆయన ఉండడు, ఆయన సహాయం చేయడు. ఎందుకంటే మన ఇష్టం నెరవేర్చుకుంటూ పోతే ఇంకా ఆయన ఏం చేస్తాడు? ఆయన ఇష్టం కదా నెరవేరాలి, ఆయన చిత్తం కదా మనం చూడాలి. అసలు ఆయన చిత్తం చూడకపోతే, దేవా ఇది నీకు ఇష్టమా కాదానని ఆయన అడగకుండా నీ ఇష్టం నెరవేర్చుకుంటే ఆయన ఎంత దుఃఖపడతాడయ్యా, ఎంత బాధపడతాడు. దేవుడేమన్నా సంతోషిస్తాడా? నీ కన్న తండ్రి ఇష్టం లేకుండా, నీ కన్న తల్లి ఇష్టం లేకుండా, నా ఇష్టం అంటూ నువ్వు ఏదైనా ఒక పని చేసావు అనుకోండి, ఏ పని అయినా సరే, వాళ్ళు ఆనందిస్తారా?
అయ్యా మా సలహా కూడా తీసుకో, మా మాట కూడా తీసుకో అంటారుగా వాళ్ళు. అలాగే మరి దేవుని చిత్తం చూడకుండా నువ్వు ముందుకెళ్తే దేవుడు దుఃఖపడడా? నాకు చెప్పట్లేదు, నా బిడ్డ నన్ను అడగట్లేదు, నేను చెప్పింది తీసుకోవట్లేదు అని ఆయన మనసు ఎంత గాయపడిద్ది. ఏమండి, ఈ రోజుల్లో దేవుని బాధ, దేవుని దుఃఖం ఎవరండి చూస్తున్నారు? ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కావాలి, ఆయన ఇచ్చే స్వస్థతలు కావాలి, మేలులు కావాలి. కానీ ఆయన వేదన చెందుతున్నా, ఏడుస్తున్నా, ఆయన గుండె గాయమైనా ఏం పర్వాలేదు, నా ఇష్టం నెరవేర్చుకోవాలి. ఇదే నా క్రైస్తవ్యం? అవును, ఇదే క్రైస్తవ్యం. ఇదే నా క్రైస్తవ్యం అనకూడదు నేను, ఇదే క్రైస్తవ్యం. ఇలాగే ఉంది ఈ రోజున విస్తారమైనటువంటి ప్రజలు దాదాపుగా 100-95 మంది ఇలాగే కనపడుతున్నారు. ఇక ఆ 100లో ఎవరన్నా 4-5 ఉన్నారేమో నీ చిత్తం నాయనా అని మోకాల మీద పడేవాళ్ళు. సంఖ్య తగ్గిపోయింది. నేను టూకీగా చెప్పాను. కానీ ఎక్కువ శాతం నా ఇష్టం, నాకు నచ్చింది, నాకు అనిపించింది, లేకపోతే మన ఇష్టం మనకు నచ్చిందే దేవుని చిత్తం అనుకుంటూ, దేవుడు ప్రేరేపణ అని చెప్పుకుంటూ, మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఇదే దైవ చిత్తం అని ఎన్ని తిప్పలు పడుతున్నారో ఈ రోజున చూడండి. ఒకవేళ వివాహ వాతావరణానికి వస్తే కనుక మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తే, దేవుని చిత్తం చూడకుండా, బిడ్డలకు కూడా వారి నడిపింపును కూడా చూడకుండా మన ఇష్టాన్ని వారి మీద రుద్ది వారి జీవితాలు కూడా పాడు చేస్తున్నాం. కన్న తల్లిదండ్రులుగా ఎంత పెద్ద తప్పు ఇది. వారిని కూడా ప్రార్థన చేసుకోమనండి, దేవుడు ఏం చెప్తాడో చూడమనండి. సంతోషంగా ఉండాలి బిడ్డ, దేవుని చిత్తం చేసేటట్టుగా పెంచాలి. ముందు మనం అలాగా కుటుంబంతో దైవ చిత్తం కోసం నిలబడాలి, భక్తిలో ఉండాలి. అప్పుడే ఇవన్నీ జరుగుతాయి. లేకపోతే ఆయన చిత్తం కోసం ఎలా ప్రార్థన చేయగలం? ఆలోచించండి. దేవుని చిత్తం కోసం ఉండండి. ఎలియాజరు దైవ చిత్తాన్ని చూశాడు. అందుకే చక్కని భక్తి పరురాలైన పరిశుద్ధురాలైన రెబెకా దొరికింది. లేకపోతే ఇంకెవరు పడితే వాళ్ళే దొరికేవాళ్ళు. ఇస్సాకు, రెబెకా ప్రపంచానికి దీవెనకరంగా మారారు. ఈ రోజున జరిగే క్రైస్తవ వివాహాల్లో వీరిద్దరి గురించి, ఈ దంపతుల గురించి చెప్పుకోని వారు ఎవరు ఉంటారండి? ఈ దంపతుల గురించి చెప్పకుండా ఏ పెళ్ళి అవుతుంది? అంత దీవించబడ్డారు. చేస్తావా దేవుని చిత్తం? కష్టమైన, నష్టమైన దేవుని చిత్తం కోసమే నిలబడతావా? కొన్నిసార్లు ఆయన చిత్తం మనకిష్టం లేనిదై ఉంటుంది, అయినా ఆయన చిత్తమే చేయాలి మనం. ఎందుకంటే ఈ జీవితం ఆయన పెట్టిన భిక్ష, మర్చిపోకండి. ఓ చక్కని మాట ఇలా చదువుకొని ఒక రిఫరెన్స్ ప్రార్థన చేసుకుందాం. దావీదు మహారాజు గారు రాసినటువంటి కీర్తనలో నుంచి 40వ కీర్తన, ఓ చక్కని మాట, 8వ వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. నీ చిత్తం నెరవేర్చటం నాకు సంతోషం. ఒకటే మాట, దేవుని చిత్తం చేయటం సంతోషంగా తీసుకో, మిగతావన్నీ దేవుడు చూసుకుంటాడు. మర్చిపోవద్దు, దేవుని చిత్తంలో నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన ఏర్పాటు చేసిన మార్గం మంచిదే ఉంటుంది, కానీ పొరపాటుది ఉండదు. మనం అనుకున్న దానికంటే 1,000,000 రెట్లు బెస్ట్ ఇస్తాడు దేవుడు, బెస్ట్. దైవ దేవుని ఆశీర్వాదాలు మీ అందరికీ దేవుడు ఉంచునుగాక. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, చక్కని వర్తమానం మీ ప్రజలకు అందించడానికి కృప చూపారు, మా అందరితో మాట్లాడారు. ప్రభువా, మీరిచ్చిన ఆశీర్వాదాలు ఎన్నో మేము తీసుకుంటున్నాం, కానీ మీ చిత్తాన్ని చూడకుండానే, మీ మాట తీసుకోకుండానే, మీ సలహా అడగకుండానే మిమ్మల్ని పక్కన పెట్టి మా ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాం. నిజంగా ఎంత దుఃఖకరమైన సంగతి అయ్యా. మమ్మల్ని క్షమించండి. మీ చిత్తమే మేము చూస్తామని ఎంతమంది బిడ్డలైతే ఒక ఆలోచన చేస్తున్నారు, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని, వారి కుటుంబాలు, ముఖ్యంగా వారి బిడ్డలు, వారి వివాహ విషయాలు, ప్రతి పనిలో మీ చిత్తం జరిగినప్పుడు కలిగే సంతోష సమాధానాలు, ఆశీర్వాదాలు నిండారులుగా ఉంచండి. యేసు నామాన్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం.